I'm sorry. I'm really very sorry రా. మంటను చూస్తే నా గుండె మండిపోతుంది. ఆ ఆవేశాన్ని నేను ఆపుకోలేను. I'm really very sorry. Sorry friend. ఎప్పుడు ఎంతో సరదాగా ఉండే విజయ్ మంటను చూస్తే మాత్రం తట్టుకోలేడు. ఎందుకో నాకు అర్థం కాదు. వాడికున్న వీక్నెస్లు రెండు. ఒకటి, మంటను చూస్తే తట్టుకోలేడు. రెండు, పందెం కట్టాడు అనుకో ఏదైనా చేస్తాడు. ఇవాళ విజయ్కి అరుణ్కి జరిగే ఫైట్ పందెంలో ఎవరు గెలుస్తారా? డెఫినెట్ గా విజయ్ గెలుస్తాడు రా. ముయ్యరా, అరుణ్ గెలవడం చాలా కష్టం తెలుసా? అరుణ్ ఆల్ ఫైట్స్ లో ఆంధ్ర లెవెల్ లో టాప్. అరుణ్ కి ఒక కరాటీలోనే అరడగిన బెల్ట్ తెలుసా? నీ అరుణ్ గారి బెల్ట్లు చెప్పులు మా విజయ్ బెట్ ముందు బలాదూర్రా. బెట్ కట్టాడంటే ఆ బ్రూస్లీని కూడా ఓడిస్తాడు మా విజయ్. వచ్చాడు పోయి. ఒరే చంటి. ఏం చౌదరి అబ్బాయి? ఏం లేదు, ఇవాళ పోటీలో విజయ్ గెలుస్తాడా అరుణ్ గెలుస్తాడా? విజయ్ గెలుస్తాడు. విజయ్ గెలుస్తాడు అన్నావంటే చిటికిన వెళ్ళరికేస్తాను, జాగ్రత్త. విజయ్ గెలుస్తాడు. విజయ్ అరే చంటిగా, ఈ రోజు పోటీలు ఎవరు గెలుస్తారా? అరుణ్ గెలుస్తాడు. అంటే విజయ్ ఓడిపోతాడంటావరా? ఈసారి విజయ్ ఓడిపోతాడంటే నీ కనుబొమ్మలు పీకేస్తాను, జాగ్రత్త. చంటిగా, ఈ రోజు పోటీలో ఎవరు గెలుస్తారు? అరుణా విజయ? ఇదిగో, మీరు నా చిటికిన బెల్లి విరిచేసినా సరే, నా కనుబొమ్మలు పీకేసినా సరే, నేను చెప్పేదే నిజం. నా విజయ గెలుస్తాడు.
కంగ్రాచులేషన్స్ విజయ్. Thank you. విజయం నీదే. ఎస్ ఆల్వేస్ విక్టరీ ఇస్ మైన్. ఓడిపోయింది నేనే గనకైతే ఊరేసుకు చచ్చుండేవాడిని. టాప్ విజయ్, నీకు నువ్వే సాటి. కొట్టండ్రా. పందెం అంటే చాలు, ఎందుకు ఏమిటి అన్న లకోటా ప్రశ్న లేకుండా అయస్కాంతాన్ని చూసిన ఇనప ముక్కల లటుక్కున అతుక్కుపోయి చటుక్కున అంతు చూసేస్తావు, విక్టరీ కొట్టేస్తావు. అవును, నాకు చిన్న అనుమానం. ఇప్పుడు నీతో పందెం కట్టామనుకో, మెడ్రాస్ లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ మీద నుంచి కూడా స్లో మోషన్ లో దూకేసేలా ఉన్నావే. షూర్, పందెం గట్టి చూడరా, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. డబ్బులు లేవు ఇప్పుడు. పద. అమ్మ అడ్డమైన పందాలు కొట్టి దెబ్బలు తినేటప్పుడు ఏమైందన్నయ్య ఈ బాధ? బాధ కాదు చెల్లెమ్మా, సాహసం. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు గాయాలవటం సహజం. ఈ మొహం. అమ్మా, నీకేం తెలుసమ్మా, పందెం కట్టి గెలవటంలో ఉన్న మజా. చూడు, జీవితంలో అడ్వెంచర్స్ థ్రిల్స్ లేకుండా జీవించడం అంటే నాకు మహాబోరు. జస్ట్ ఇట్స్ ఎ ప్లే. ఆటలో గెలిచినప్పుడే కదా ఆటగాడికి గొప్ప గర్వం. అమ్మా, ఆటలకు కూడా హద్దుందిరా విజయ్. జీవితంలో ఆడుకోవచ్చు గాని జీవితంతో ఆడుకోకూడదు, చాలా ప్రమాదం. ప్రమాదాలతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం అమ్మా. అమ్మా, ప్రమాదాలు జరుగుతాయని భయపడితే మనిషి విమానాలు రాకెట్లు కనిపెట్టేవాడా? చెల్లి, ఎలా ఉంది మన డైలాగు? 90 మార్కులు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. నోర్మే, నువ్వు ఒకదానివి. నువ్వు తానా అంటే తందానా అని తయారు. నేను తానాన్ని ఎప్పుడు నువ్వు అన్నా? నోర్మే, కాస్త వెళ్ళి వంట పని చూడకూడదు. పోమ్మా, నాకు వంట చేయాలంటే బోర్. బోరా? అసలు వీడు చేసిన గారంతో రాను రాను అడ్డగాడిదలా తయారవుతున్నావు. రేపు పెళ్ళి అత్తారింటికి వెళ్తే నిన్ను తిట్టరే, నిన్ను పెంచి నన్ను తిడతారు. నన్ను కూడా తిడతారు. నువ్వు నోర్మే. చూడన్నయ్య. అమ్మా, నా చిట్చెలు ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? వంటే కదా, నేను చేస్తాను పద. వంట చేస్తే ఎవరు తింటారా? అమ్మా, నన్ను నా వంటను శంకిస్తున్నావు. అసలు నేను సాంబార్ పెట్టానంటే అదుర్స్ పద. ఒరే నాన్న, నువ్వు వంట చేయడానికి వంటింట్లోకి వెళ్ళి పొయ్యంటిచ్చి ఆ మంటలు చూసి నువ్వు మంట అయిపోయి మమ్మల్ని భయపెట్టొద్దు. ఇక్కడే ఉండు, నేను చేసుకుంటా. అది కాదమ్మా. నువ్వు నోర్మై.